మరి అలాగే ఇవన్నీ మన దేశ చిహ్నాలు అంటారు. అంటే దేశ చిహ్నం అంటే మన సింహం, యాన్మిలు, దేశ ముద్ర, నేషనల్ యాన్మిల్ అంటారు. ఇవన్నీ కూడా మొత్తం అదే, కొన్ని వందల్లో ఉంటాయి. ఇది చాలా చూడదగ్గది, అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇది బెల్లం సిమెంట్తో కట్టారంటారు కదా గతంలో కొన్ని డ్యాములు, ఆ విధంగా కట్టింది. అట్లాగే ఇది ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ స్టేట్లో ఉందో మరి మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మరి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా సింహాలు మరి ఇలాగా వినాయకుడు కూడా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కనపడేది కైలాసనాథుడు. ఈ మొత్తం టెంపుల్ దానికి సంబంధించి ఇదంతా కూడా మొత్తం టెంపుల్కి ఇంకా దానికి సంబంధించిన ఒక యూనిఫామ్ లాగా జాతీయ సింహాలు అంటే సింహాలన్నీ యానిమల్ అంటారు కదా, అవన్నీ కూడా కనపడుతున్నాయి. దానికి సంబంధించిన మ్యాచింగ్లోని అన్నీ కూడా సింహాలు ఉంటాయి. మన దేశ ముద్ర అంటారు కదా, ఆ విధంగా ఉన్నాయి. ఇది ఒక 1000 సంవత్సరాల పైన, అంటే 7వ శతాబ్దానికి సంబంధించి ఇది కట్టుబడి అన్నమాట. అంటే కట్టుబడులు అంటే ఇది మనం ఏదో కొన్ని గుళ్ళు చూస్తాం, అంటే చెక్కుళ్ళు ఉంటాయి. అలా చెక్కుడికి సంబంధించి చెక్కుడి కాదు, ఇవి కట్టినవి అనమాట. అంటే కట్టినవి అంటే సిమెంట్తో కట్టినవి కాదు, సిమెంట్ లాంటిదే. పాత రోజుల్లో ఉన్న సిమెంట్తో కట్టినవి ఇవన్నీ కూడా ఆ విధంగా కట్టారు. అందుకని ఇంత స్టాండర్డ్గా 1300 సంవత్సరాలు అయినా కూడా ఈ విధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు చూసిన తర్వాత ఏమనిపించింది? ఓకే, ఆ విధంగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కూడా పాల్గొండి.